వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ మెగా డిఎస్సి 2024 ఎస్జిటి సిలబస్ అనాలిసిస్. ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులకు రావచ్చు ఒక అవగాహన కొరకు, అభ్యర్థులకి అవగాహన కొరకైతే ఈ వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లో ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్కు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ డిఎస్సి సెకండ్ గ్రేడ్ సిలబస్కు సంబంధించి ఎగ్జామ్కి ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్లో మనకి 8 పార్ట్స్ అయితే ఉంటాయి. ఇక మనం చూసినట్లయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7, అదేవిధంగా పార్ట్ 8 అని చెప్పేసి మొత్తం 8 భాగాలు ఉంటాయి. అందులో పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్. పార్ట్ 2కి పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4 మార్క్స్ ఉంటాయి. ఇక పార్ట్ 3 వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ, 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 8 మార్క్స్. అనగా ఇంతవరకు ఈ 3 పార్ట్లు కలిపి 20 మార్క్స్కి అయితే కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ మిగతా 5 పార్ట్లకు వచ్చేసి మనకి కంటెంట్ అండ్ మెథడాలజీ ఉంటుంది. ఇవి 60 మార్క్స్కి ఉంటాయి. ఈ 60 మార్క్స్లో కూడా 40 మార్క్స్కి కంటెంట్, 20 మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది. సో ఇక మనం చూసినట్లయితే తెలుగు కంటెంట్కి సంబంధించి 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్కి వస్తాయి. అదేవిధంగా తెలుగు మెథడాలజీలో 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4 మార్క్స్, అనగా 12 మార్క్స్ తెలుగు ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లో కూడా అంతే, 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంటెంట్కి సంబంధించి 8 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4 మార్క్స్, ఇక్కడ కూడా 12 మార్క్స్. ఇక మ్యాథ్స్కి కూడా అంతే, మ్యాథ్స్కి 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 8 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. ఆ మెథడాలజీకి వచ్చేసి కూడా 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4 మార్క్స్. సో మ్యాథ్స్కి కూడా 12 మార్క్స్. సో కంటెంట్కి వచ్చేసి మనకి 12 మార్క్స్కి ఉంటుంది. అందులో 8 మార్క్స్కి కంటెంట్, 4 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. సైన్స్కి కూడా అదేవిధంగా మనకి 12 మార్క్స్, 8 + 4. సోషల్కి కూడా అదేవిధంగా 12 మార్క్స్, అనగా 8 కంటెంట్, 4 మెథడాలజీ ఉంటాయి. ఈ విధంగా కంటెంట్కి మనకి 60 మార్క్స్, అనగా 40 మార్క్స్ కంటెంటు, 20 మార్క్స్ మెథడాలజీ కలిపి 60 మార్క్స్కి ఉంటాయి. ఫస్ట్ చెప్పినటువంటి ఆ 3 రోమన్లకి ఒక 20 మార్క్స్, అనగా పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, మనకి జనరల్ నాలెడ్జీ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి 20 మార్క్స్ అయితే ఉండటం జరుగుతుంది. మొత్తం 80 మార్క్స్కి అయితే మనకి డిఎస్సి రాతపరీక్ష రాస్తాము. మిగతా 20 మార్క్స్ని మనకి టెట్లో వెయిటేజ్ అయితే ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. స్కూల్ అసిస్టెంట్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.